ఎన్డీఏ భాగస్వామిగా కలిసింది. కానీ వాజ్పేయిని దేశమంతా గెలిపించింది చంద్రబాబు కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో వాజ్పేయి ఇంపాక్ట్ వల్ల తెలుగుదేశం అధికారంలో కొనసాగింది. మళ్ళీ దీన్ని యాక్సెప్ట్ చేయరు వీళ్ళు. వాజ్పేయిని కూడా ప్రధానం చేసినోడు, మీ వాడికి కూడా లైఫ్ ఇచ్చినోడు అనే ఫీలింగ్ ఇట్లాగుంటాయి. ఇలాంటి సైకలాజికల్గా విపరీతమైనటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో కూడా ఉంటారు. వాళ్ళ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు. వీళ్ళు ఎంతసేపటికి కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబము తెలుగుదేశం గొప్పది అనేటటువంటి ఫీలింగ్తో తిరిగేటటువంటి వాళ్ళకి బీజేపీ అంటే భయం. ఒక్కసారి బీజేపీ అడుగుపెట్టిన చోట ప్రాంతీయ పార్టీలు తుడుచుకుపోతున్నాయి, లేదా అబ్జార్బ్ అయిపోతుంది, జీర్ణించేసుకుంటుంది. రెండవది వచ్చేటప్పటికి ఇక అది డామినేట్ అయిపోతుంది. కాంగ్రెస్ని తట్టుకు నిలబడినటువంటి తెలుగుదేశం బీజేపీ వచ్చిన తర్వాత అటు తెలంగాణలో అయిపోయింది. తెలంగాణలో బీజేపీ క్యాప్చర్ చేసేసింది తెలుగుదేశం దీన్ని, తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ని క్యాప్చర్ చేసేసింది. కాబట్టి మళ్ళీ అక్కడ ఇంకోసారి రాకూడదు అంటే బీజేపీ అసలు గత్యంతరమైన పరిస్థితుల్లో ఆంధ్రాలో జగన్ అనేటటువంటి వ్యక్తి కారణంగా వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు కానీ బీజేపీ నమ్ముతున్నారు కానీ, లేకపోతే కానీ వీళ్ళు పొరపాటు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇంకోటి కాంగ్రెస్ సక్సెస్ఫుల్గా ఉంటే కాంగ్రెస్ తోనే పొత్తు వెళ్ళేవాళ్ళు ఆంధ్రలో అయినా సరే. అలాంటి స్టేజిలో